మాట్లాడే వాళ్ళందరికీ కూడా ఈ మీటింగ్ ఎందుకు పెట్టాలనే విషయం మీకు అందరికీ కూడా చెప్పడం జరిగింది. యువత మేలుకో అంటే మీకు కూటమి ప్రభుత్వం ఏ విధంగా మిమ్మల్ని అన్యాయం చేసింది అనేది కూడా ఒక్కసారి యువత మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉన్నారో వారందరికీ కూడా తెలుగుదేశం పార్టీ అధికారం రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఉద్యోగాలు ఇవ్వలేదు, మీరందరినీ కూడా నిరుద్యోగులుగా ఈ విధంగానే ఉంచడం జరుగుతుంది. మేము అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు మీకు యువతకు ఏమి కావాలనుకుంటే అవి చేస్తామని మిమ్మల్ని యువతను అందరినీ కూడా మోసం చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనేది మాత్రం మీరెవరు కూడా మర్చిపోవడానికి వీలేదు. ఒక్కసారి మీరందరూ ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత యువతులకు అందరికీ కూడా వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చి వాలంటీర్ వ్యవస్థతో పాటు సచివాలయం నుంచి కూడా దగ్గర 2 లక్షల మంది ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ఘనత మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం మీరెవరు కూడా మర్చిపోవడానికి వీలేదు. దగ్గర 4 లక్షల మంది వాలంటీర్లు అందరినీ తీసుకొని వచ్చి ఈ రాష్ట్రం నుండి చదువుకున్న నిరుద్యోగులు కూడా నెలకు 5,000 వాళ్లకు గౌరవ వేతనం కూడా ఇచ్చిన ఘనత మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. కేవలం మీకు ఉద్యోగాలు కల్పనే కాదు, ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చిన ఘనత కూడా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిదే. ఈ రోజు మీరందరూ కూడా యువత చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్, జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన ఇచ్చిన ఘనత కూడా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిదే. కానీ ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వారందరూ మాట్లాడడం జరుగుతుంది. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందర ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయడానికి పోతే ఎలక్షన్ కమిషన్ తో నిలబెట్టిన పరిస్థితి తెలుగుదేశం నాయకులే చేసినారనేది మాత్రం మీరెవ్వరు కూడా మర్చిపోవద్దు. యువతని మాత్రం నేను ఈ సభాముఖంగా మీకు అందరూ విజ్ఞప్తి. ఈ రోజు 8,000 కోట్లు ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ కింద మీకు యువతకు రాలేదంటే యువత ఏ విధంగా మనం ఫీజు కట్టాల్సిన అవసరం లేదు, ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందని సరైన పిల్లల పరిస్థితి. ఈ రోజు ఎగ్జామ్ పాస్ అయిన కూడా సర్టిఫికేట్లు డబ్బులు కడితేనే సర్టిఫికేట్ ఇస్తాం, లేకుంటే ఏమని పరిస్థితిలో ఎంతో మంది యువత ఇబ్బంది పడే పరిస్థితి మనం చూడడం జరుగుతుంది. ఎంతో ఇంజనీరింగ్ కాలేజీలో అన్ని కాలేజీలో కూడా ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడంతో యువత ఎంతో ఇబ్బంది పడిన పరిస్థితి మనం కళ్ళారా చూడడం జరుగుతుంది. ఆ రోజు ఎలక్షన్ల ముందర కూటమి ప్రభుత్వం చెప్పిన మాటలన్నీ యువత అంతా కూడా ఏదో జగన్మోహన్ రెడ్డి గారు మీకు అన్యాయం చేస్తున్నారనే ఉద్దేశంతోనే మీరందరూ నమ్మి జగన్మోహన్ రెడ్డిని ఉంటే మాకు ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతోనే నమ్మి మీరు కూటమి ప్రభుత్వానికి ఓటేయడం జరిగింది. మీతో పాటు అక్క చెల్లెలందరూ కూడా తెలుగుదేశం కూటమి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలతో పాటు సూపర్ 6 పథకాలు ఇస్తామని చెప్తే అక్క చెల్లెలందరూ కూడా ఈ రాష్ట్రంలోని వాళ్ళందరూ కూడా కేవలం జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే ఆ పథకాలు తప్ప సూపర్ 6 పథకాలు రావు. మనం తెలుగుదేశానికి ఓటేస్తే జగన్మోహన్ రెడ్డి పథకాలతో పాటు సూపర్ 6 పథకాలు వస్తాయని నమ్మి ఈ రాష్ట్రం నుండి అక్క చెల్లెలందరూ కూడా ఓటేసి మోసపోవడం జరిగింది. ఎవరైనా అక్క చెల్లెలు మీరందరూ ఒక్కసారి మనం ఈ రాష్ట్రం నుండి అక్క చెల్లెలందరూ కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం. వాళ్ళ ఎలక్షన్ ముందర వచ్చి తెలుగుదేశం నాయకులు అందరూ కూడా ప్రతి ఒక్క అక్క చెల్లెలు చూపించి ఆడబిడ్డను చూపించి నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని చెప్పి ఇంట్లో ప్రతి ఒక్క అక్క చెల్లెల ఆలోచన ఇంట్లో 3-4 ఉంటారు. వాళ్ళకు మాకు నెలకు 4,500 వస్తాయి. సంవత్సరానికి దగ్గర
దగ్గర 70,000 దాకా వచ్చే పరిస్థితి ఉంటుంది. ఆ డబ్బులలో ఖచ్చితంగా వస్తాయని ఆశతో తెలుగుదేశం పార్టీకి ఓటేసిన పరిస్థితి మనం చూడొచ్చు. కానీ ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచించండి. ఒక మంత్రి గారు చెప్పడం జరుగుతుంది, అక్క చెల్లెలకు ఆడబిడ్డలు ఇస్తే ఈ రాష్ట్రం దివాళీయాలి, ఈ రాష్ట్రంలో అన్ని అన్నేసి వాళ్ళకి ఇవ్వాలని. కానీ ఎలక్షన్ల ముందర ఓట్ల కోసం మీరు మోసం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనేది కూడా ఖచ్చితంగా తెలుగుదేశం నాయకులను మనం నిలదీసి అడగాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటికి 2 సంవత్సరాలు అయిపోయింది. 72,000 రూపాయలు మీకు అందరికీ కూడా నిరుద్యోగ వృత్తి కావాల్సిన. ఎందుకు ఇవ్వలేకున్నారో మీరు అందరూ ఒక్కసారి ఆలోచిస్తారు. కానీ వీళ్ళకందరూ కూడా ఈ వాగ్దానాలు చేసేటప్పుడు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించారు. జగన్మోహన్ రెడ్డి గారు బట్టలు నడుతున్నాడు, ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, మొత్తం ఈ రాష్ట్రం అప్పుల పాలైపోతుంది, మొత్తం నేను కూడా అన్నం కోసం రోడ్ల మీద శ్రీలంక మాత్రం రావాలని మాట్లాడారు. తెలుగుదేశం నాయకులు ఈ విధంగా ఏ విధంగా మనకు మోసం మాటలు చెప్పినారో మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించమని నేను ఈ సభాముఖంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మనం చాలా ముఖ్యమంత్రులు చూసాం. ఎవరైనా ముఖ్యమంత్రి మీకు మంచి సౌకర్యాలు ఇస్తాం, లేకపోతే మీకు అది చేస్తాం చెప్పిన ముఖ్యమంత్రులు చూసాం. కానీ మీకు నాణ్యమైన మంది ఇస్తాము, మీరు బాగా తాగి మీ భార్య పిల్లలను కొట్టండి, అవసరం అనుకుంటే ఎవరైనా లిగాట్ పెట్టుకోండి చెప్పే ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనం చూసినామనేది మాత్రం మనం ఎవరైనా కూడా మర్చిపోవడానికి ఎవరు కూడా మర్చిపోవడానికి లేదు. కానీ ఈ నాయకులు జగన్మోహన్ రెడ్డి మీద ఆ కేసులు ఈ కేసులు మద్యం కేసుల గురించి మాట్లాడడం జరుగుతుంది. కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో నకిలీ మద్యాన్ని పట్టుకునే పరిస్థితి ఎవరు చేసినారు? ఎవరైతే తెలుగుదేశం నాయకుడు ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాడో ఆ ఊరి నుంచే నకిలీ మందు తయారై మొత్తం ఈ రాష్ట్రం అంతా సప్లై చేసిన విషయం ప్రజలకు అందరికీ తెలియాలా అనేది మనందరం కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం. ఈ నాయకులు మాట్లాడే మాటలు కూడా ఒక్కసారి మీరందరూ తెలుగుదేశం నాయకులు మాట్లాడే మాటలు కూడా ఒక్కసారి మీరందరూ కూడా వినాలి. చంద్రబాబు నాయుడు ఏది అబద్ధాలు వచ్చారని కూడా చెప్పే నాయకుడు చంద్రబాబు నాయుడు అయితే ఆయన కింద కార్యకర్తలు కూడా ఆయనను మించి అబద్ధాలు చెప్పే కార్యకర్తలు ఈ రోజు తెలుగుదేశానికి ఉంటారంటే మాత్రం ఇది అది నిజం కాకపోయినా ఇది నిజం అని నమ్మించడానికి మాట్లాడే తెలుగుదేశం నాయకులు ఒక్కసారి మీ నాయకులు ముందు మీకు వచ్చినాయి, దాన్ని మీరు కూడా అదే ఉంచుకోవాలని మాత్రం నేను ఈ సభాముఖంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. మొన్న 2 రోజుల కింద మాట్లాడిన ప్రెస్ మీట్లో నాయకులకు అందరికీ కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను. మీ ఆత్మ మీద చేసుకొని రామోపాలరెడ్డి నుంచి నేను ఏమి అప్పట పొందలేదని చెప్పే ధైర్యం మీకు ఉందా? నేను ఈ సభాముఖంగా అడుగుతున్నాను. రామోపాలరెడ్డి నుంచి అప్పట పొందకపోతే మీరు రామోపాలరెడ్డి గురించి మాట్లాడండి. రామోపాలరెడ్డి లబ్ధత పొంది మీరు మాట్లాడితే ఒక్కసారి మీ మనస్తత్వానికే వదిలిపెట్టగా మీరు ఏం చేసినా కూడా దానికి సపోర్ట్ చేయడానికి రామోపాలరెడ్డి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండలేదు. రామోపాలరెడ్డి ఒక్కటి నిర్ణయం చేసుకోవడం జరిగింది. 2004లో 4వసారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఏ ప్రజలైతే నన్ను గెలిపించినారో ఆ పేద ప్రజల కోసం, రైతుల కోసం ఖచ్చితంగా ఏ పార్టీ అయినా పేదవాడైనా రైతులు కూడా వాళ్లకు న్యాయం చేయాలనేది ఆనాటి నుంచి 2004 నుంచి ఈ రోజు వరకు కూడా రామోపాలరెడ్డి నిర్ణయం తీసుకోవడం జరిగింది తప్ప పొరపాటున ఏదో ఒకరి కోసం ఒకటి చేసే మనస్తత్వం ఉండే నాయకుడు కాదు రామోపాలరెడ్డిని మాత్రం నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి. ఆ నాయకుడు ఒక నాయకుడికి ఎందుకు ఇబ్బంది వచ్చింది? పర్సంటేజ్ తీసుకుంటే అంత పర్సంటేజ్ తీసుకోవద్దు, మీకు కోర్టు ఖర్చులు ఎంత అంతకంటే తీసుకొని
తీసుకొని గొడవ డబ్బులు రైతులకి ఇవ్వమన్నందుకే ఈ రోజు మన నిండా బాధపడదు. 6 గ్రామంలో ఉండే ఎస్సీ సోదరులకు డబ్బులు రాకుండా బిల్లు వేపిస్తే అది అన్యాయం, పేద ప్రజలకు అన్యాయం జరగకూడదని చెప్పి ఆ బిల్లును కూడా కోర్టులో ఛాలెంజ్ చేపించి బిల్లును తీసేపించి అధికారులతో మాట్లాడి మొత్తం ఆ సోదరులకందరూ కూడా బలహీన వర్గాలకందరూ కూడా డబ్బులు ఇచ్చిన వాళ్ళు మొత్తం ఆ నాయకులు నిజాయితీగా కేవలం వకీల ఫీజు వాళ్ళు మాత్రం 12%, 15% తీసుకొని మొత్తం పేద ప్రజలకు అందరూ కూడా డబ్బులు ఇచ్చిన పరిస్థితి. ఆ నాయకులకైతే ఈ నాయకుడు ఎంత డబ్బులు వసూలు చేసినారో ఒక్కసారి అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక నాయకుడు మాట్లాడుతూ మా గ్రామానికి రామగోపాల్ ఏం చేయలేదు, మేము ఇప్పుడు గౌరీ చేతగా వచ్చినాక 50 లక్షలు ఇచ్చినారని చెప్పడం జరిగింది. అయ్యా నాయకుడా,